తల్లి తండ్రి ఉన్ను పాప ఏదైతే ట్రోలింగ్ చేస్తా ఉన్నారో దాని మీద చాలా మంది కూడా స్పందించారు. మీరు ఏ విధంగా అనుకుంటారు? విజయశాంతి గారి సినిమా ఒకటి వచ్చింది ప్రతిఘటన అని, అందులో ఒక పాట ఉంటుంది, ఏమైపోతుంది ఈ భారతదేశం, ఏమైపోతుంది ఈ సభ్య సమాజం అని. అలా తయారైంది ఇప్పుడు మన సమాజం. హనుమంతు ప్రణీత్ అనేవాడు ఒక యూట్యూబర్. వాడి పని ఏంటంటే ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మీద ట్రోలింగ్ చేయడము, ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వైరల్ అయితే ఆ రీల్ తీసుకొచ్చి ఒక నలుగురు కూర్చోబెట్టి దాని మీద బ్యాడ్ కామెంట్స్ చేయడం ఆయనకి అలవాటు. సో అదే క్రమంలో ఈ రోజు చైల్డ్ అబ్యూస్ చేశాడు. అమెరికాలో ఉంటున్నటువంటి మన ఎన్ఆర్ఐస్, మన తెలుగు వాళ్ళే, ఒక తండ్రి వస్తాడు, వచ్చి ఒక రీల్ చేస్తాడు మన కూతురుతో. ఫస్ట్ ఇట్లా బెల్ట్ తీస్తాడు, అంటే నేను కొడుతున్నాను బేబీ అన్నట్టు, బెదిరించినట్టు. ఆమెమో వణికిపోతుంటది. తర్వాత ఆ బెల్ట్నే ఊయిల్లా చేసి కూర్చోబెట్టి ఆడిస్తాడు అనమాట. అది నిజంగా తండ్రి కూతురు ప్రేమ అంటే అది. చాలా బాగా నాకు కూడా నచ్చింది, అది కూడా నేను చూశాను. అది బాగా వీడియో కూడా వైరల్ అయింది. సో 4-5 సంవత్సరాల పాపకి ఒక తండ్రికి ఇట్లా అక్రమ సంబంధం పెట్టినట్టు మాట్లాడడం నిజంగా నీచాతి నీచం. ఇట్లాంటి వాటిని తక్షణమే శిక్షించాలి. నిజంగా సాయి ధర్మ తేజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. చిరంజీవి గారి మేనల్లుడు ఆయన, మన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే పోలీసులందరికీ కూడాను ఈ న్యూస్ చేరవేశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు మై నోటీస్ అని కూడా అన్నారు. ఖచ్చితంగా ఆయనకి జీవిత ఖైదు వేయాలండి. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం. ఏవేవి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఏదో ఒక ఏంటది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, లాలీపాప్ అని అట్లా వినడానికి చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఈ మధ్య ట్రోలింగ్స్ చాలా ఎక్కువయ్యాయి. ఈ ట్రోలింగ్స్ వల్ల మంచిగా చెడుగా, అసలు ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ లోపల ఇయ్యాలి. అసలు వాళ్ళు ఏం, జర్నలిజం అంటే ఏంటి? జర్నలిస్ట్ లైక్ ఏ బ్రిడ్జ్. ఒక నది ఉంటుంది, నది మీద బ్రిడ్జ్ ఉంటుంది. నది యువతల వైపు ప్రజలు ఉంటారు, యువతల వైపు ప్రభుత్వం ఉంటుంది. సో ఈ ప్రభుత్వం నుండి పథకాలన్నీ ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు అభివృద్ధి అవ్వాలి, ప్రజా సమస్యలన్నీ ప్రభుత్వం దగ్గరికి రావాలి. సో జర్నలిస్ట్ అంటే ఏంటి? ఒక బ్రిడ్జ్ లాంటి వాడు అనమాట ప్రజలకి ప్రభుత్వం మధ్యలో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేయడము, ట్రోలింగ్స్ చేయడము. ట్రోలింగ్స్ వాళ్ళు కూడా చాలా మంది చనిపోతారు. ఆ మధ్య ఆంధ్రాలో కూడా ఎవరు చనిపోయారని విన్నాను. ఒక ఆమె, ఒక లేడీ ట్రైన్ కింద పడిపోయింది ట్రోలింగ్ చేయడం వల్లనే. సో ఈ ట్రోలింగ్స్ అనేవి చాలా ప్రమాదకరం. వీడు కూడా మంచి ఫ్యామిలీ నుండి వచ్చాడు ఈ హనుమంత్ ప్రణీత్ అనే వ్యక్తి. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నాకు తెలుసు, లక్షల్లో ఈయన ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ అన్న కూడా ఉన్నాడు, వాడి పేరు అజయ్, హనుమంత్ అజయ్. వాళ్ళ డాడీ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. వీళ్ళు శ్రీకాకుళం నుండి వచ్చారు వీళ్ళు హైదరాబాద్. వాళ్ళ డాడీ ఇప్పుడు కూడా మా ఆంధ్ర గవర్నమెంట్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ ప్రణీత్ వాళ్ళ అన్నకు పెళ్ళైనప్పుడు ఈ అజయ్కి అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో వచ్చి అక్షంతలు వేసి బొక్కి కూడా ఇవ్వడం జరిగింది. అంత మంచి ఫ్యామిలీ నుండి తండ్రి ఐఏఎస్, వాళ్ళ అన్న కూడా మంచి సేవా కార్యక్రమాలు అన్ని చేస్తాడు యూట్యూబ్ ఛానల్లో. అని మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయన్నమాట. ఆ ఛానల్ పేరు నాకు తెలీదు, హనుమంత్ అజయ్ అని. అన్ని సేవా దాన ధర్మాలు అన్ని చేస్తుంటాడు, అంటే ఫిలాంథ్రోపిక్స్ వర్క్స్ అన్ని కూడా. వీడు ఒకడే పిచ్చోళ్ళ తయారు, ఏదో అంటారు కదా తులసి వనంలో గంజాయి మొక్కని అట్లా తయారయ్యిండు. అందరినీ ట్రోలింగ్ చేయడమే, సినిమాలో ట్రోలింగ్ చేయడమే, తర్వాత ఏమైనా రీల్స్ వైరల్ అయితే వాటిని ట్రోలింగ్ చేయడమే. ఇదైతే మాత్రం క్షమించరాని నేరం అండి. ఈ ప్రణీత్ అనే వాటి సినిమా కూడా నేను చూశాను, సుధీర్ బాబు సినిమా. ఇందులో విలన్ గా చేశాడు, తమిళ్ డాన్ గెటప్ లో వస్తాడు. చాలా చూశాను ఈయన యాక్టివిటీస్ అన్ని కూడాను. కానీ ఇది మాత్రం క్షమించరాని నేరం. ఆ వీడియో తీసుకుని ఏదో తండ్రి పాపతో సరదాగా తీసుకునేది, ఫస్ట్ బెల్ట్ తీసి ఆమెను బెదిరించినట్టు, తర్వాత ఆ బెల్ట్ నే ఊయలుగా మార్చి ఆ బెల్ట్ మీద కూర్చోబెట్టి ఇలా ఊపుతుంటాడు. దాన్ని వీళ్ళు ఘోరంగా ఫస్ట్ లైక్ కొట్టాడు అంటాడు బెల్ట్ తీయగానే, అంటే కూతురు ఏదో చేస్తాడని. మళ్ళీ కూతురు ఆడించేసరికి మళ్ళీ దాన్ని లైక్ కొట్టేశాడట. అట్లా మాట్లాడుతున్నారు, లాలీపాప్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. చాలా ఘోరం అసలు. ఇలాంటి నీచులు నిజంగా తీసుకెళ్లి చంచల్గూడ జైల్లో వేయాలి, జీవిత ఖైదు వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. కొంతమంది ట్రెండ్ అవ్వడానికి కావచ్చు, కొంతమంది లేకుంటే వాళ్ళ ఫేమ్ తెచ్చుకోవడానికి కావచ్చు, వివిధ రకాలుగా ట్రై చేస్తారు. అదే ట్రై ఈయన చేసిందని అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ అన్ననే తీసుకుందాం అజయ్. ఆయన అన్ని కూడా మంచి పెడతాడు, మీరు చూడండి కావాలంటే కంటెంట్లు అన్ని ఫిలాంథ్రోపిక్స్ వర్క్స్ అన్ని ఆయన పెడతాడు. అంటే ఏంటి, సేవా కార్యక్రమాలకు సంబంధించినవన్నీ వాళ్ళ అన్ని పెడతాడు. వాళ్ళ అన్నికి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ అద వచ్చేసి అందరినీ ట్రోలింగ్ చేయడమే, ప్రతి సినిమా రిలీజ్ అయితే ట్రోలింగ్ చేస్తాడు, ప్రతి ఒక్కరి ట్రోలింగ్ చేయడమే. కానీ ఇప్పుడు జనాలు కూడాను ఇది చాలా బ్యాడ్ థింగ్. జనాలు కూడా ఎక్కువ బ్యాడ్ వే చూస్తున్నారు అన్ని కూడాను, మంచి చూడడంలా. అది చాలా అవమానకరం మనకి నిజంగానే. మంచి విషయాలు ఏమైనా పెట్టి చూస్తున్నారమ్మా, చూడడం లేదు. అది ఎవరినో ట్రోలింగ్ చేసి, ఎవరినో అపహాస్యం చేసి,
ఎవరినో కించపరిస్తే మాత్రం అబ్బా ఫన్నీగా ఉన్నాయని చూస్తున్నారు. ప్రజలు ఒక మైండ్ సెట్ కూడా మారాలని ఈ సందర్భంగా నేను అందరికి గుర్తు చేస్తున్నాను. అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి. ట్రోలింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ని నిజంగా సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి. నేను అందరికి చెప్పేది ఒకటే, ఈ హనుమంతు ప్రణీత్ అనే వ్యక్తి నిజంగా క్షమించాలని నేరం చేశాడు. ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చి ఇలాగా ఒక తండ్రి కూతురుకున్న అనుబంధం అందరికీ తెలుసు. అసలు తల్లి కూతురు కంటే కూడాను తల్లి ఏముంది, తల్లికి కూడా అనుబంధం ఉంటుందిలే, కానీ వదిలేస్తుంది. వదిలేయడం అంటే అదే ఒక 9 నెలలు మోసి. కానీ తండ్రి బరువు బాధ్యతలు ఎక్కువ, జీవితకాలం కూతుర్ని మోస్తాడు. పెళ్లి చేసేసినా కానీ తండ్రికి ఆ బాధ్యత ఉంటుంది. అంటే మనం చాలా సినిమాలు మనం చూసాము, ప్రతి ఒక్కరు కూడా తెలుసు అది. సో అలాంటి అనుబంధం అది గొప్పది. తల్లి కూతురు అనుబంధం కంటే కూడాను తల్లి తండ్రి అనుబంధమే చాలా గొప్పది. అలాంటి అనుబంధాన్ని వక్రీకరిస్తూ ఇలాగా చైల్డ్ సంవత్సరాల పాప ఆమె అనమాట, అమెరికాలో మన ఎన్ఆర్ఎస్ మన తెలుగు వాళ్ళే, వాళ్ళ మీద ఇట్లా ఖచ్చితంగా ఈయనకి మాత్రం జీవిత ఖైదు వేయాలి, 14 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలని. ఈయనకే కాదు, ఈయనతో పాటు ఇంకొక 3 ఉన్నారనమాట. తొట్టు గ్యాంగ్ రాకుండా చేయాలి. అసలు చైల్డ్ అబ్యూస్ అనేది చాలా నేరం, ఘోరం. కాబట్టి వీళ్ళు నలుగురికి కూడా, ఈ 3 ఫ్రెండ్స్ ఏవేవో రన్నింగ్ కామెంటరీ కూడా చేస్తున్నారు కదా. సో వీళ్ళందరినీ కూడాను ఖచ్చితంగా చెంచల్గూడ జైల్లో కానీ అవసరమైతే 3 జైల్లో పెట్టేయాలి. నెక్స్ట్ ఎవరు కూడా ఇట్లా చేయరు. అది